బాబా ప్లీజ్ కొంచెం హెల్ప్ చేసి స్వామి. వందన హాఫ్ సారీ వేసుకొని వచ్చేలా చూడు. ఏమండింది మమ్మీ అలా? బిడ్డా తిన్నావా? లేమా, ఇగో తింటున్నా. ప్రసాదం తెచ్చినా, ఇగో కళ్ళకు అద్దుకొని తిను బిడ్డా. సరేమా. బిడ్డా నిజానికి గీయాల గుడికి పోయినా ఎంత మంచి ముచ్చాడో తెలుసా? ఏమైందమ్మా? 10 ఏళ్ళకు ఒకసారి వస్తుందంట నీకు ఈ రోజు. మంచి దినంలో కోరుకున్నవన్నీ తీరుతాయని అన్నారు బిడ్డా. గట్లనా? నువ్వు సూపర్ మదర్వే. ఇగో బిడ్డా గా డ్రెస్ తీసేసి గుడిలో తీసుకున్న గీ హాఫ్ సారీ కట్టుకో. అయ్యో ఏమైంది బిడ్డ? గంతగా నమస్కారం పడ్డది. మీ నాయన గిట్లా తలుచుకుంటున్నాడో ఏమో నిన్ను. నాయన కాదమ్మా, ఖచ్చితంగా గిర్రెట్టి సాబే. పోయి బిడ్డ పోయి గిలంగా వేసుకోపో. చచ్చం కిదెక్కడి కథ? అరే ఏందే జల్దీలే, కాలేజ్కి టైం అవుతుంది. లెమ్మంటే బెల్లం కొట్టు రాయలేక గట్లా కూర్చున్నావు. లెయ్య అంటే ఇవాళ కాదమ్మా, తర్వాత ఎప్పుడైనా వేసుకుంటుంది. పిచ్చానే, 10 ఏళ్ళకు ఒకసారి వచ్చే మంచి రోజున 4000 పెట్టి గీ లంగా అని కొంటే తర్వాత వేసుకుంటావా? నే గీయాల కాకుండా పాగల్ పొర్రి లెక్కున్నావు. పో బిడ్డా. చచ్చింది కొర్రె. ఏం రెడ్డి భద్రకాలమ్మకి ఇట్లా సపోర్ట్ చేస్తుందిలే. అరే ఇగో పో, మంచి చెప్తానా, పోయి జల్దేసుకోపో. సరే వేసుకుంటా, నువ్వు పో. నిన్ను అన్నది నేను, కథలు వాడకు. పోయి వేసుకొని వచ్చి నాకు కనిపించి గప్పుడు కాలేజ్ పో. వామ్మో, సరే పట్టుకుంటూ వదిలేవు కదా నేను అవ్వా. పాగల్పోరి, పో జల్దీ. ఇదేంది ఇట్లా అయింది? హాఫ్ సార్ వేయకపోతే చీపురు కట్టి ఇరుగుతుంది. వేస్తే కాలేజ్ మొత్తం రచ్చ రచ్చ అవుతుంది. దేవుడా ఏంది గి ట్విస్ట్? వందనా ఏమైందే? వేసుకుంటున్నా నేను ఎవ్వ లొల్లి చేయకు. అరే రామచంద్ర, అమ్మా ఆకాష్ ఓ హాఫ్ సారీ. బాబా మామూలు కథ కాదుగా. వేస్తే ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు, వెయ్యకపోతే నా బాడీ గాంధీ హాస్పిటల్కే. You touched my soul like a phantom, and you did it right from the start. Like nobody is watching what we're doing, like nobody is watching us. Like follow you, the only thing I want to do. Through everything we step into, we're dancing till we get lost. అమ్మా ఎట్లున్నదే బిడ్డా? అరే ఎంత ముద్దుగున్నవే. బంగారు తల్లి, నాటిష్ట తగిలేటట్టుంది. ఆగు. ఇరుగు డిస్టి, పొరుగు డిస్టి, నా డిస్టి, నీ డిస్టి, ఊర్లో వాళ్ళ డిస్టి, అందరు డిస్టి. తూ అను బిడ్డ, తూ. సరేమా, కాలేజ్ టైం అవుతుంది, నేను పోయొస్తా. గట్లనే బిడ్డ, జాగ్రత్త. ఓ గట్లనే. అంతా సెట్. వందన, నువ్వు నేను ఇచ్చిన బ్యాంగిల్స్ వేసుకొని హాఫ్ సారీతో వస్తావు అనుకుంటున్నా. ప్లీజ్. అమ్మా రెడ్డి సాబ్, నీకంత ఛాన్స్ ఇవ్వను కదా. నో వే. కీర్తి ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని పోతే చిల్.